Good morning everyone. My name is Kavistri. My co-worker name Beenavya. We are studying 10th class in our school KGB Gomalakshipuram, Pathipuram, Manyam district. My project name is Generate Electricity Using Rainwater at Home. నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు తయారు చేశానంటే చాలా విలేజెస్లో ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి విలేజెస్లో వర్షం నీటిని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఎలా ప్రొడ్యూస్ చేయవచ్చు అని చెప్పడానికి నేను ఈ జనరల్ ఎలక్ట్రిసిటీ యూజింగ్ డ్రై వాటర్ అనే ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. నేచర్లో చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ని మనం అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అదో విధంగా ఆ వాడుక ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే పర్యావరణానికి హాని చేతుగా ఉండకూడదు. నేను మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో గమనించింది ఏంటంటే అవసరానికంటే అధికంగా వినియోగిస్తున్నారు. దాని వలన ఎలక్ట్రిసిటీ అనేది వేస్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఎంతో బొగ్గును థెర్మల్ పవర్ స్టేషన్స్లో వాడి కరెంట్ని తయారు చేస్తున్నారు. దాని వలన ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి సొల్యూషన్గా నేను ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. దానివల్ల లో కాస్ట్ నో కాస్ట్తో ఎంతో ఈజీగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు. సాధారణంగా వర్షం నీరు వృధాగా పోతూ ఉంటుంది. అటువంటి వర్షం నీటిని ఉపయోగించి మన ఇంట్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ టర్బైన్స్ను ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు. టర్బైన్స్కి వైర్స్ కనెక్ట్ చేసి ఇంట్లో ఉన్న పరికరాలతో కనెక్ట్ చేయాలి. నేను ఈ ప్రాసెస్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వర్షం నీటిని కలెక్ట్ చేసి ఇంట్లో ఇప్పుడు ఈ వర్షం నీటిని ట్యాంక్లో స్టోర్ చేయాలి. టర్బైన్స్ పడేలా చేస్తే టర్బైన్స్ వేగంగా తిరుగుతాయి. ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఏ ఆపరేటర్స్కి అయితే కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాటర్ని మనం వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాటర్ని గార్డెన్కి కానీ ఇంట్లో ఉన్న అవసరానికి కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా వృధాగా పోయే వర్షం నీటితో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.